మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఉంటే మేము పక్కా దొంగతనం చేయడానికి అయితే వస్తాము, జాగ్రత్తగా ఉండండి. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మా ఇంట్లో ఏముంటే నువ్వు దొంగతనం చేయడానికి వస్తావని అనుకుంటున్నారా? చెప్తాను. ఇంకో వీడియోలో చూపిస్తున్నాను కదా ఉసిరికాయలు ఉంటే కన్ఫామ్ గా దొంగతనం చేసి తినాలనిపిస్తుంది. దొంగతనం చేసి తింటాను ఇలాంటి చాలా రుచిగా అనిపిస్తాయి కదా, మీకేమనిపిస్తుంది? వీడియోలో నేను చేస్తున్న ప్రాసెస్ చూసి వాటితో పచ్చడి ఏమన్నా పడుతున్నావా, అంత క్లీన్ చేస్తున్నావు అని అనుకుంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ మీరు అనుకోవడంలో తప్పేం లేదు. నేను చేస్తున్నప్పుడు కూడా నన్ను డైరెక్ట్ గా చూసిన వాళ్ళు కూడా అదే అనుకున్నారు, పచ్చడి పట్టేస్తున్నావు ఏంటి. వాటితో ఎవడైనా పచ్చడి పట్టుకుంటారా చెప్పండి? పిచ్చిదాని కాకపోతే ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాను, చెతకొట్టు ఉప్పు కారం వేస్తే బాగుంటది కదా అని చెప్పి. మీకు వీడియోలో కనిపిస్తున్న ప్రతి వస్తువు నాది కాదు. ఉసిరికాయలేమో వేరే పక్కింటి అంటే ఉప్పు కారం మా ఇంట్లోవి, గిన్నెలు వేరే వాళ్ళ ఇంట్లోవి, చాకు వేరే వాళ్ళ ఇంట్లోది, దంచేది వేరే వాళ్ళ ఇంట్లోది, ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొచ్చాము. మేము ఎవరెవరం అయితే ఉసిరికాయలు దొంగతనం కోసం తీసుకొచ్చామో వాళ్ళందరము ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొచ్చాము. నేను ఇక్కడేమో దంచి ఉప్పు కారం వేస్తుంటే పక్క నుంచి వాళ్ళు ఘాట్లు పెట్టి ఉప్పు కారం వేసి ఊరబెడితేనే బాగుంటాయి అని చెప్పి కొన్ని వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ షాట్ లో చెప్పాను కదా, పక్కింటి నుంచి ఉసిరికాయలు దెబ్బకొచ్చేసాము అని చెప్పి. అదే అనమాట. నిజంగా అలా ఘాట్లు పెట్టి తినడం కన్నా ఇలా దంచుకుని ఉప్పు కారం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంది. ఇది రీల్స్ లో చూసి ఇన్స్పైర్ అయ్యాను.